ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల నిధులు ఇస్తామన్న నిర్మల. పోలవరం సత్వర నిర్మాణానికి సహాయం అందిస్తామని వెల్లడి. బీహార్కు కేంద్రం బంపర్ బొనాంజా. న్యూ అమృత్సర్ గయా ఎక్స్ప్రెస్ వే, బీహార్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంపు. 3 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు, 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను. ఏపీ మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కు తొలి ప్రశ్న. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సభ్యుల క్వశ్చన్. వైసీపీ హయాంలో నిధుల మళ్లింపు వాస్తవమేనన్న పవన్. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలుంటాయని వెల్లడి. స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్, సిపిఎం నేతలు హాజరు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం ఘటనపై దర్యాప్తు వేగవంతం. పూర్వ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ను విచారిస్తున్న సిఐడి. కాలిపోయిన ఫైల్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. తిరుపతి జిల్లా అయ్యప్పరెడ్డిపాళెంలో అక్రమంగా ఇసుక తరలింపు. 6 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. డ్రైవర్లపై కేసు నమోదు. నిజామాబాద్లోని శ్రీమార్ట్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. అగ్నికీలలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 136,000 క్యూసెక్కులు.